మొట్టమొదటిగా మనం ఏమి ధరించాలి అంటే పరిశుద్ధాత్మ అలంకారమును ధరించుకొని ఆయనకి నమస్కరించాలి. ఆమె హల్లెలూయ. ఇప్పుడు చెప్పండి, ఏం ధరించాలి చెప్పండి. పరిశుద్ధ అలంకారములు ధరించుకోవాలి. అందుకనే బైబిల్ చెప్తుంది, నీ అలంకరణ ఎలా ఉండాలి అంటే పరిశుద్ధమైన స్త్రీకి తగినట్టుగా తగు మాత్రం ఉండాలా. దొంగోడు వచ్చి ప్రేమ కోసేంత మాత్రం ఉండకూడదు. రెండవదిగా సామెతల గ్రంథము 3వ అధ్యాయము, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపెట్టి పోనీయకము. గట్టిగా చప్పట్లు పట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయను సత్యమును, దేవుడు నీకు ప్రకటిస్తున్నటువంటి ఆ సత్య వాక్యమును, ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకును. ఆమేన్ హల్లెలూయ. ఒకటి, పరిశుద్ధాత్ముడు ఆత్మదేవుడు ఇచ్చేటువంటి ఆ ఆత్మ ఫలాలు మనం ధరించాలి, వాటిని కలిగి ఉండాలి. రెండు, దేవుని సత్యమును, దయను సత్యమును కంఠభూషణముగా ధరించుకోవాలి. సత్యాన్ని నువ్వు ధరించాలి. ఏం ధరించాలి? సత్యమును నువ్వు ధరించినప్పుడు కింద అంటాడు చూడండి, అక్కడ వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు నువ్వు దేవుని దృష్టి యందు మానవుల దృష్టి యందు దయ పొందుదు. ఒకటి, నువ్వు దయ పొందుకుంటావు. రెండు, మంచివాడుగా పిలువబడతావు. నీవు దయ నుండి మంచివాడు అని అనిపించుకుందువు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, ఆమేన్ హల్లెలూయ, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో, ఆయన అధికారానికి లోబడు, ఆయన ఉపదేశానికి నువ్వు చెవియొగ్గు, ఆయన ఉపదేశం నువ్వు విను, ఆ మాటలకు నువ్వు లోబడి బ్రతుకు. అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు నీ త్రోవలు సరళము చేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. సత్యానికి ఎప్పుడైతే నువ్వు లోబడతావో, దేవుని మాటకు ఎప్పుడైతే నువ్వు లోబడతావో, దైవజనుడి నోటి నుంచి వచ్చిన ఆ సత్యానికి, ఆ సత్య వాక్యములకు ఎప్పుడైతే నువ్వు లోబడి ఆ సత్యమును ధరించుకుని నువ్వు లోబడి నువ్వు బ్రతకతావో, నీ జీవితంలో నీ దారిలో అడ్డులన్నీ తొలగిస్తున్న దేవుడు. ఆమేన్ హల్లెలూయ. నీ దారులన్నీ సరళము చేయబడును గాక. నీ జీవితంలో ఉన్న అడ్డుగోడలని కూల్చబడును గాక. నీ దారులన్నీ సరళము చేస్తాడు ఆయన. ఇది జరగట్లేదయ్యా, జరగలేదు. ఏదైతే నీ జీవితంలో జరగలేదు, ఏదైతే నీ జీవితంలో అసాధ్యం అనుకుంటున్నావో, దానిని దేవుడు సరళం చేయబోతున్నాడు. నెంబర్ 3, మూడవదిగా సామెతల గ్రంథము. ఈరోజు వదిలేదు లేదు, ఆయన వదిలేస్తానన్నాడు, నేను వదలను. సామెతలు 14వ అధ్యాయము 18వ వచనం. ఎందుకంటే మీరు పాటలు ఎక్కువ పాడుతున్నారు, వారికి తక్కువ పెట్టున్నారు. 14వ అధ్యాయము, సామెతల గ్రంథం 14వ అధ్యాయము 18వ వచనం. త్వరగా తీయండి. జ్ఞానము లేనివాడు
జ్ఞానము లేని వారికి మూఢత్వమే స్వాస్థ్యము, వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకుందురు. గట్టిగా సభలు పెట్టు. దేవునికి స్తోత్రము కలుగును గాక. వివేకవంతులు, వినయము కలిగిన వారు, వివేకము కలిగినటువంటి వారు ఏం ధరించుకుంటారంట? జ్ఞానమును ధరించుకుందురు. ఆమేన్, హల్లెలూయా. నెంబర్ 3, 1 పరిశుద్ధాత్మ, పరిశుద్ధాలంకారములు ధరించుకోవాలి. 2 సత్యములను ధరించుకోవాలి. 3 జ్ఞానాన్ని, దేవుని జ్ఞానాన్ని ధరించుకోవాలి. లోక జ్ఞానం కాదు. గట్టిగా కొట్టు చప్పట్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోక జ్ఞానం కాదు. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి ఎర్రితనముగా ఉన్నదే. ఆమేన్, హల్లెలూయా. లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము. వెర్రితనమా కాదా? వెరితనమా కాదండి. లోక జ్ఞానము వెరితనమా కాదా? ఎంత వెరితనమయ్య అంటే సార్ మీదేముంటుందా? చెప్పు, గట్టిగా చెప్పు. ఏముంటుంది? మరణం ఉంటుందా? మద్యపానం నీ ప్రాణానికి హానికరం అని స్టిక్కరింగ్ చేస్తుంటాడు మళ్ళీ. మద్యపానము నీ ఆనానికి, మనోళ్ళు ఏం చెప్తారు తెలుసా? తాగితే ఆరోగ్యానికి మంచిది. ఏం జ్ఞానం ఇది? లోక జ్ఞానము దేవుని దృష్టికి ఎరితనమైనదైతే మనుషుడి జ్ఞానం ఎప్పుడు జ్ఞానం కాదు. దేవుని జ్ఞానమే, ఆయన జ్ఞానమే శ్రేష్టమైనది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దాని మీద దీన్ని వేసుకుంటే నీ మొక్కలు ఇంత ఒప్పతాయని చెప్పాడా అమ్మా? దాన్ని వేసుకుంటే బొగ్గలు ఏమని ఇంత వస్తాయా? ఎంత వెరితనం అండి అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మానేసిన మీకు అందరికీ వందనాలు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా ఉండాలా అలాంటి వాళ్ళు యేసయ్య మందిరంలో? అందుకే అంటాడు, వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకుంటారు. జ్ఞానమును ధరించాలి. ఏం ధరించాలి? 3వదిగా జ్ఞానమును ధరించాలి. ఎవడు వివేకి, ఎవడు జ్ఞానవంతుడు? ఎవరు వివేకి, ఎవరు జ్ఞానవంతుడు? ఒక మాట చెప్తా మీకు నేను. నువ్వు వివేకి, నువ్వు జ్ఞానవంతుడు అని ఎలా చెప్పగలుగుతాడు? దేవుడే చెప్తాడు, నీ ఇంట్లో చెప్తారు వివేకం అని, జ్ఞానవంతుడు అని. ఈ విధంగా నువ్వు లేకపోతే నువ్వు బుద్ధిహీనుడివే నీ ఇంట్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, పేరు పెట్టి పిలవబాగన తర్వాత బుద్ధిహీనుడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేరు మార్చేసిండు అంతే. చూడండి, సామెతల గ్రంథము 11వ అధ్యాయము, సామెతల గ్రంథం 11వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 29వ వచనంలో, తన ఇంటి వారిని బాధ పెట్టువాడు, తన ఇంటి వారిని బాధ పెట్టువాడు గాలిని స్వతంత్రించుకొను, మూఢుడు జ్ఞాన హృదయాలకు దాసుడగును. ఆమేన్, హల్లెలూయా. ఒక్క మాటలో చెప్పాలి అంటే తన ఇంటి వారిని బాధ పెట్టేవాడు జ్ఞానవంతుడు కాదు. భార్యని బాధ పెట్టేవాడు, భార్యని బాధ పెట్టేటువంటిది పిల్లలు, మీ తల్లిదండ్రులు బాధ పెడితే మీరు జ్ఞానవంతులు కాదు. నీ మూర్ఖత్వం చూసుకుంటున్నావా కానీ వారి యోగక్షేమాలు చూస్తున్నావా? వారు బాగుండాలని ఆశ నీకుందా? నీ కుటుంబం బాగుండాలని కోరుకుంటున్నావా? ఎందుకు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు? నువ్వు వివేకమైతే, నువ్వు జ్ఞానవంతుడు అయితే నీ కుటుంబాన్ని బాధ పెట్టబాకు. ఒట్టు గట్టికి చప్పట్లో. ఆమేన్, హల్లెలూయా. నువ్వు జ్ఞానవంతుడు అయితే, నీ బుద్ధిమంతుడు అయితే నీ భార్యను బాధ పెట్టబాకు, నీ భర్తను బాధ పెట్టబాకు, నీ పిల్లలు బాధ పెట్టబాకు, నీ తల్లిదండ్రులు బాధ పెట్టబాకండి.
కాక. అలాగ నువ్వు బాధ పెడుతూ ఉన్నావంటే, కన్నీరు పెట్టిస్తున్నావంటే, వారు బాధపడే విధంగా చేస్తున్నావంటే నువ్వు జ్ఞానవంతుడు కాదు, నువ్వు అజ్ఞానవంతుడివి, నువ్వు బుద్ధి లేనివాడివి. బుద్ధి లేనివాడా ఈ పని ఎందుకు చేస్తావాడు అన్నాడు ఒక రోజు నేను. బుద్ధి లేనిదానా ఈ పని ఎందుకు చేస్తావు? నీ వయసు అంతా బుద్ధి ఉందా పని చేసేదానికి? పరిశుద్ధాత్ముడే నీతో మాట్లాడుచున్నాడు. ఆమె హల్లెలూయా. ఒకటి అన్నాడు, పరిశుద్ధ అలంకారములు ధరించుకోండి. మన జీవితంలో పరిశుద్ధ అలంకారములు ధరించుకోవాలి. 2 సత్యమును ధరించుకోవాలి. 3 జ్ఞానమును ధరించుకోవాలి. దేవుని జ్ఞానమును ధరించుకో. నువ్వు చేసేది మంచిదా కాదా నీకు తెలియదా? నువ్వు చేసే పని తప్పని నీకు తెలియదా? ఆమె హల్లెలూయా. మరి గుడ్డిగా ఎందుకు చేస్తున్నావు? గుడ్డిగా చేస్తున్నావు అంటే నువ్వు జ్ఞానం లేనాడు, బుద్ధి లేనాడు, అవి పశువు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆమె హల్లెలూయా. నెంబర్ 4 4వదిగా ఇంకొక మాటే ఉంది. నెంబర్ 4 4వదిగా యెషయా గ్రంథము 61వ అధ్యాయం 10వ వచనం. సత్యాన్ని వినాలండి. జీవితాలు బాగుండాలంటే దేవుని వాక్యాన్ని వినాలి. చెడిపోయే మాటలు కాదు, అమ్మలక్కల మాటలు కాదు నువ్వు వినాల్సింది. దేవుని మాటలు విని మన బ్రతుకులు బాగుపడతాయి. ఆమె హల్లెలూయా. యెషయా గ్రంథము 61వ అధ్యాయము. యెషయా గ్రంథము 61. యెషయా గ్రంథము 61 10వ వచనం చక్కగా. శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగా పెండ్లి కుమారుడు సిద్ధపడ్డాడు. దేవుని ధరించుకున్నాడు శృంగారమైన పాగా. మీకు అర్థమైన పాగా అంటే పెళ్లి కుమారుడికి పేరు పెడతారు, టోపీ. ఏం పెడతారు? టోపీ పెడతారు. మంచిది. శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుడి రీతిగా ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగా ఆ పెళ్లి కుమారుడు అయితే పాగాను ఎలాగైతే ధరించాడు, పెళ్లి కుమార్తె ఎలాగైతే శిరస్సు నుండి పాదాల దాకా ఏ విధముగా అయితే వస్తువులన్నీ ధరించుకొని సిద్ధపడతారో, ఆమె హల్లెలూయా. పెళ్లి కుమార్తె చూస్తాను, పెళ్లి కూతురు చూడాలంటే ఎంత ఇష్టం. ఎందుకంటే ఆ రోజే అన్నీ వస్తారు. ఆ పెళ్లి కుమారుడు పాగా ధరించినట్లుగా ఆ పెళ్లి కుమార్తె ఆ వస్తువులన్నీ ధరించినట్టుగా నువ్వేం ధరించాలి? ఆమె హల్లెలూయా. నువ్వేం ధరించాలన్నాడు? ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. ఆమె హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పట్టణ గట్టిగా నాలుగవదిగా ఏం ధరించాలి? రక్షణ వస్త్రములు ధరించాలి. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు నీకు ఏమిచ్చాడు అంటే రక్షణ అనే వస్త్రాన్ని ఇచ్చాడు దేవుడు. ఆమె హల్లెలూయా. ఏమిచ్చాడండి దేవుడు? బాప్తిస్మము ద్వారాగా దేవుడు నీకు రక్షణ అనే వస్త్రాన్ని ఇచ్చినాడు దేవుడు. దాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా? దాన్ని ధరించాలి. దేన్ని ధరించాలా? రక్షణ వస్త్రములను ఆయన నాకు ధరింపజేసి ఉన్నాడు. ఏం ధరించాలి? రక్షణ వస్త్రములు ధరించాలి. ఆమె హల్లెలూయా. ఈ రక్షణ వస్త్రములు ధరించాలంటే, ఈ వస్త్రాలు ధరించాలంటే అంతకు ముందు మన మీద ఏమున్నాయి?
అంతకుముందు ఏమున్నాయి? అయ్యా ఈ సొక్కా వేసుకోవాలంటే ఈ సొక్కా లేకుండా ఉన్నాడా? ఆల్రెడీ ఇంకొక సొక్కా ఉన్నది, ఆల్రెడీ ఇంకొక వస్త్రం ఉంది, ఇంకొక వస్త్రం ఉంది. ఈ వస్త్రం తీసేసి ఆ వస్త్రం ధరించుకోమని ఆయన చెప్తాడు. అది ఏ వస్త్రం అంటే అది? అంతకుముందు ఏ వస్త్రం ధరించినావు? ఏ వస్త్రం అది? వాక్యంలో చూడండి, మీరే చదవండి. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం. అద్భుతమైన మాట అది. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 3 నుంచి 7 వచనాలు చూడు. అద్భుతమైన మాట అక్కడ చెప్తాడు. ఎంత చక్కని మాట! జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము. యెహోషువ, దేవునికి స్తోత్రము కలుగును గాక. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై. యెహోషువ ఏ వస్త్రాలు ధరించినాడంట? మలిన వస్త్రములు ధరించిన వాడై. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలబడి ఉండగా. ఆమేన్, హల్లెలూయా. ఇంకాను మలిన వస్త్రాలు ధరించుకొని దూత సముఖములో దేవుని సన్నిధిలో ఈ సభలో నిలబడి ఉన్నావంటే, ఆమేన్, హల్లెలూయా. ఇంకా ఉన్నాయా మీకు మలిన వస్త్రాలు? దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోషువ నిలబడుకున్నాడంట దేవుని సన్నిధిలో, దూతల మధ్యలో, దూత ఎదుట మలిన వస్త్రమును ధరించి నిలబడి ఉన్నాడంట యెహోషువ. మలిన వస్త్రమును ధరించినటువంటి యెహోషువతో దేవుడు మాట్లాడుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అక్కడ ఉంటాడు. యెహోషువ మలిన వస్త్రమును ధరించిన వాడు దూత సముఖములో నిలవబడి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి అతని మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, ఆ మైల బట్టలు అతని మీద నుంచి తీసేయగా ఆ పాప సంబంధమైన వస్త్రములు తీసేయండి. మలిన వస్త్రాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇతని మైల బట్టలను తీసివేయుడని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని యెహోషువతో సెలవిచ్చెను. గట్టిగా చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రశస్తమైన వస్త్రములు దేవుడు ధరింపజేశాడండి. రక్షణ వస్త్రములు దేవుడు ధరింపజేశాడు. ఆ పాప సంబంధమైన బ్రతుకుని, రోత బ్రతుకుని తీసివేసి బయట వస్త్రాలను తీసివేసి ప్రశస్తమైన వస్త్రాలను ధరించి మరలా నువ్వు ఆ వస్త్రాలు ధరిస్తే ఎట్లా? ఈ వస్త్రాలు రక్షణ వస్త్రాలు బాప్తిసం పొందిన తర్వాత, బాప్తిసం పొందుకొని రక్షణ వస్త్రాలు ధరించేసి మళ్ళీ ఈ రక్షణ వస్త్రాలు పక్కన పెడేసి మళ్ళీ బురద వస్త్రాలు వేసుకొని మళ్ళీ బాందీ షాప్లో చేయి పెడితే మలిన వస్త్రాలు వేసుకున్నట్టే నువ్వు లెక్క. రక్షణ లేదు నీకు. నువ్వు రక్షణ పొందండి, దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఉన్నావనంటే నువ్వు మలిన వస్త్రాలతోనే ఉన్నావు. ఇంకా నువ్వు మైలు బట్టలే నీ బట్టలు. ఏ బట్టలు అయ్యి? మైలు బట్టలు ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటారా? ఏమ్మా, మైలు బట్టలు ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటారా? దేవునికి స్తోత్రం. ఎవరైనా పెట్టుకుంటారా? మరి మనం పెట్టుకోవచ్చా? మనం వేసుకోవచ్చు. ఆమె హల్లెలూయా. ఆ మైల వస్త్రములు యెహోషువ మీద నుంచి తీసివేసి ప్రశస్తమైన వస్త్రములు యెహోషువకు ధరించినట్లుగా దేవుడు నీకు రక్షణ వస్త్రములను, ప్రశస్తమైన విలువైన రక్షణ దేవుడిని అనుగ్రహించాడు. చెప్పండి గట్టిగా. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఈ రక్షణ వస్త్రములు ధరించిన నీవు, ప్రశస్త వస్త్రములు ధరించిన నీవు మైల బట్టలు, ఆ యొక్క మురికి బట్టలు, మలినమైన వస్త్రములు మరలా ధరించరాదు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. వాటి వలన నీకు నీ సాక్ష్యం పోతుంది.
కొద్ది రోజులకు నువ్వు పోతావు. నెంబర్ 5, ఎవరిని ధరించాలి? ఏం ధరించాలి మన జీవితంలో? రోమా పత్రిక చివరి మాట, నాకు నా గుండెలను సంతోషాన్ని పలకింపజేసిన ఈ ప్రసంగాన్ని దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటే నాకు అత్యానందాన్ని కలుగు చేసిన మాట ఇది. ఆమె హల్లెలూయ. ఆ మాట చదివితే ఎంత ఆనందం. ఈ మాట చదవకుండా నా ప్రసంగాన్ని ముగించలేదు. ఆమె హల్లెలూయ. రోమా పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. 13వ అధ్యాయం 14వ వచనం 11 నుంచి మనం చదివితే, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేలైనదని తెలుసుకొని అలా చేయండి. మనం విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలు విసర్జించి తేజస్సు సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. ఆమె హల్లెలూయ. తేజస్సు సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను, కామ విలాసమైనను, పోకిరి శాస్త్రమైనను, కలహమైనను, మత్సరమైనను లేక పగటి యందు నడుచుకున్నట్లుగా మర్యాదగా నడుచుకుందాము. మర్యాదగా నడుచుకోవాలి. మర్యాదను తప్పితే మనకు మర్యాద ఎలా నడుచుకోవాలి? తెలిసిన మనము మర్యాదగా నడుచుకుందాము. మెట్టకు ఇది అండర్లైన్ చేసుకోండి. మెట్టకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై గట్టిగా చెప్పట్లు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎంత సంతోషమో. సాక్షాత్తు ఎవరిని ధరించుకోవాలంట? ప్రభు అయిన యేసు ప్రభునే ధరించుకోవాలి.